బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాసర IIIT స్టూడెంట్ స్వాతిప్రియ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూసివ్ ఆధారాలు ఉన్నాయి. స్వాతిప్రియ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస కుదిరని వ్యక్తితో ప్రేమలో ఉంది స్వాతిప్రియ. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. ప్రేమకు అంగీకరించలేదు స్వాతిప్రియ తల్లిదండ్రులు. ఎందుకంటే వరుస కుదరలేదనేది అక్కడ వినిపిస్తున్న సమాధానం. ప్రేమకు అంగీకరించలేదు స్వాతిప్రియ తల్లిదండ్రులు. దీంతో కొంతకాలంగా తల్లిదండ్రులతో మాట్లాడలేదు స్వాతిప్రియ. ఆత్మహత్యకు ముందు 2 రోజులుగా ఏడుస్తూనే ఉంది స్వాతిప్రియ. ప్రేమకు అంగీకరించలేదు అన్న కారణంతోనే స్వాతిప్రియ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. స్వాతిప్రియ ఫోన్లో విషయాలు ఈ అంశానికి సంబంధించి వెల్లడైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ అంశాన్ని కనుగొన్నట్టుగా తెలుస్తోంది. అయితే చాలా సెన్సిటివ్ అంశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారమే ఈ అంశానికి సంబంధించి కారణంగా భావించడం జరుగుతోంది. వరుస కుదిరిన వ్యక్తితో తను ప్రేమలో ఉందని ఆ అంశానికి సంబంధించి తల్లిదండ్రులకు చెబితే వరుస కుదరలేదంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోని తల్లిదండ్రులు కూడా మాట్లాడలేదు. కొన్ని రోజులుగా స్వాతిప్రియ కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైంది, కుంగిపోయింది. ఆ తర్వాత బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది, పోలీసుల విచారణలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, సెన్సేషనల్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇంతవరకు కూడా తాను రాసిన బలవన్ మరణానికి సంబంధించి తను రాసిన లేఖలో ఎక్కడా కూడా కారణం ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. కానీ తన ఫోన్కి సంబంధించి ఆ ఫోన్ బయట పెట్టద్దు, ఫోన్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయనే అనుమానం అప్పుడే బలంగా రైజ్ అయింది. ఈ నేపథ్యంలో ఇంకా ఫోన్లో ఎటువంటి అంశాలను పోలీసులు గుర్తించారు? ఇన్వెస్టిగేషన్లో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సచిన్, ప్రధానంగా బాసర IIIలో జరిగిన ఆత్మహత్య కథ కాస్త సంచలనంగా మారింది. అసలు ఆత్మహత్య అంశం ఏ విధంగా జరిగింది, ఏంటి అనే కోణంలో పోలీసులు సీరియస్ గా కొంత కాన్సన్ట్రేషన్ చేశారు. కాన్సన్ట్రేషన్ చేసి దర్యాప్తును ముమ్మరం కూడా చేశారు. అయితే ఈ అంశంలో బైన్సా ఏఎస్పీని నియమిస్తున్నట్టు మనకైతే విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి. ఒక టీం ద్వారా అసలు ఏం జరిగింది, ఎవరిని కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎట్లా కలిశారు, ఎక్కడ ప్రాపర్ ఎక్కడ, ఏ విధంగా జరిగింది అనే కోణంలో డీటెయిల్ ఎంక్వైరీ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో చేపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు మనకు చెప్పలేదు, కానీ అంటే మనకున్న పక్కా సమాచారం ప్రకారం, మళ్ళీ చెబుతున్నాను, మనకున్న పక్కా సమాచారం ప్రకారం మనకున్న సోర్స్ తో ఒక బ్రేకింగ్ ను ఆర్టీవీ ఇవ్వబోతుంది. వాస్తవాలు చెప్పే ప్రయత్నమే మనం చేస్తాం. ఎవరిని కించపరచాలనో ఎవరిని ఇబ్బంది పెట్టాలనో మన ప్రధాన ఉద్దేశం కాదు. కానీ వాస్తవాలు ప్రజాహితం కావాలి, ప్రజలకు తెలవాలనే కోణంలో ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా ఆత్మహత్య సరి అయిన విధానం కాదు, ఖచ్చితంగా ఆలోచించాలని ఆర్టీవీ చెబుతుంది. అయితే స్వాతిప్రియ అంశంలో ప్రేమనే పక్కా స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిందని చెప్పక తప్పదు. వరుస కుదరని వ్యక్తితో నేరుగా ప్రేమలో ఉన్నట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. పక్కా అదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. వాస్తవంగా అంటే స్వాతిప్రియ లేఖలో కూడా నితిన్ పేరు రాసిన పరిస్థితి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నితిన్ అనే వ్యక్తి వరుసకు అన్నవుతాడు. తను నేరుగా హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉన్న నితిన్ కు ఆ స్వాతిప్రియకు దగ్గర బంధుత్వం కాబట్టి పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అదే ప్రేమ ఆ స్వాతిప్రియ ప్రాణం తీసిందని చెప్పక తప్పదు. అదే ప్రేమ కారణంగానే స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకుంది. అసలు నిజంగానే నితిన్ అన్న ఈ విధంగా ప్రయత్నం, అంటే ప్రేమ వ్యవహారం మొదలైందనే కోణంలో కూడా సీరియస్ గా కొంత పోలీసులు దృష్టి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు విషయం తెలుసుకోగా. అన్న వరుస ఏ విధంగా ప్రేమిస్తాడు, ఇదంతా ఫేక్ అని కొద్ది రోజులు అనుకున్నారు. అయితే ఈ మధ్యలోనే విషయం తెలిసేసరికి కొద్దిగా కుటుంబానికి స్వాతిప్రియకు గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే స్వాతిప్రియ కుటుంబానికి గ్యాప్ వచ్చిందో ఆ తర్వాత మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. కుటుంబ సభ్యులు కొంత కఠినంగా వ్యవహరిస్తే కూతురు మారుతుంది, సమాజంలో మనకు గౌరవం ఉంది అనే కోణంలో కూడా తల్లిదండ్రులు ఎవరైనా కూడా
పిల్లల బాగు కోరుకుంటారు కాబట్టి, పిల్లల క్షేమం కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా ఆలోచించారని అయితే మనకు తెలుసుంది. కొద్ది కాలంగా మాట్లాడకపోయేసరికి అప్పటికే మనస్తాపానికి గురైంది. ఎందుకు నాకు ఈ జీవితం అని అంటే ప్రధానంగా అంటే ఈ అనుకున్నా. విషయాన్ని తను బలవన్మరణానికి పాల్పడే ముందు ఏమైనా పేరెంట్స్తో మాట్లాడిందా? పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేసిందా? వాళ్ళు నిరాకరించడం జరిగిందా? ఇంకొక ప్రయత్నం అయినా జరిగిందా? ఆ కాన్వర్సేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది రవి? సచిన్, ఇది కాస్త సున్నితమైన అంశం కాబట్టి అవును. పోలీసులు చాలా చాలా sensitive matter. సీరియస్ గా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బయటపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే హ్మ్. ఫోన్ ను ముట్టకపోవడానికి గల కారణం ఏంది? ఎందుకు ఫోన్ ముట్టద్దన్నదన్న కాడనే బలమైన అనుమానం పోలీసులో కలిగింది. ఆ అనుమానం కాస్త నిజమైందని చెప్పుకోవచ్చు. ఆ అనుమానమే ఒక రకంగా వాస్తవం దిక్కు తీసుకెళ్ళింది. ఎందుకు అలా జరిగింది అంటే పోలీసులు కూడా ఒక కోణంలో బాసర ట్రిపుల్ ఐటీలో పక్కాగా అన్ని సీసీటీవీలు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఆ ఈగ కూడా లోపలికి పోయినా తెలిసే పరిస్థితి ఉంటుంది. కానీ నేరుగా తల్లిదండ్రుల ఆరోపణ సీరియస్ గా తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు, వాస్తవాలు చూసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఓతీరైతే దీంట్లో ఆ సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, సెల్ ఫోన్ ఆధారంగా పక్కాగా సమాచారం పోలీసుల చేతిలో ఉంది. పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల ప్రకారమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆధారాల ప్రకారమే ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కుటుంబస్తులు కొద్దిగా దీనిపై కఠినంగా వ్యవహరించారని అయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. మన టీం కూడా అంటే మార్నింగ్ అవర్స్ నుంచి మన ఆర్టీవీ టీం కూడా దీనిపై పర్ఫెక్ట్ గా శోధించిన పరిస్థితి. దాంట్లో కొన్ని భయానకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ప్రధానంగా నితిన్ అనే యువకునితో మాట్లాడడం, చనువుగా ఉండడం, ఇలాంటి ప్రధాన అంశాలు కాస్త కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆ కుటుంబ సభ్యులు వరుస కాని వ్యక్తి అంటే అన్నగా ఉన్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇది ఇక్కడ కరెక్ట్ ఇక్కడ కాదు అనే రవి కోణంలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ ఫోన్ కూడా అక్కకు మాత్రమే ఇవ్వండి, లేకపోతే అక్కకు చూపించండి, అక్కకు మాత్రమే యాక్సెస్ అనే అంశం ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే ఆ విషయం స్వాతి వాళ్ళ అక్కకు కూడా తెలుసా? తనేమైనా ప్రయత్నం జరిగిందా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? అక్కడి వరకే పరిమితం చేస్తుంది. అక్కకు తప్ప ఇంకెవరూ ఫోన్ టచ్ చేయొద్దు అన్న అర్థం వచ్చేలా తను ఆ లెటర్లో రాసుకొచ్చింది. ఎస్ సచిన్, ప్రధానంగా కుటుంబంలో కొంత ముఖ్యమైన వ్యక్తులకు తెలిసింది కాబట్టే స్వాతి ప్రియను మందలించే ప్రయత్నం చేశారు, కఠినంగా ఉండే ప్రయత్నం చేశారు. ఆ కోణంలోనే కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. అయితే తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పే ప్రయత్నం కూడా చేశారు. జాగ్రత్త చదువుకోవాలి. అప్పటికే స్వాతి ప్రియ బ్రిలియంట్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, స్పోర్ట్స్ లో కావచ్చు, ఎన్సీసీలో కావచ్చు, మంచి పేరున్న స్టూడెంట్, స్కిల్ ఉన్న స్టూడెంట్ ను ఖచ్చితంగా ఒక ప్రయోజకురాలు అవుతుంది. అదేవిధంగా మా కుటుంబానికి పెద్ద దిక్కు అవుతుంది. ముఖ్యంగా తండ్రి కష్టపడి చదివించిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో మాకు ఒక మంచి పేరు తీసుకొస్తుందనే అదే కోణంలో ఆలోచిస్తూ ముందుకొచ్చారు. కానీ ప్రేమ అనే ఒక అంశం కాస్త స్వాతి ప్రియ జీవితంలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అది కాస్త శాపంగా మారింది. ఆ ప్రేమే